హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు పొద్దున్న లేచేసరికి ఉరుములు మెరుపులతోటి ఫుల్ వర్షం పడుతుందండి. ఇలాంటి వెదర్లో ఎలాంటి టిఫిన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తే నాకు ఫస్ట్ ఐడియా వచ్చింది సాంబార్ ఇడ్లీ అండి. మరి సాంబార్కి ఏమేమి కావాలో చూద్దామండి. ఉడకబెట్టిన పప్పు, నానబెట్టిన చింతపండు, ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, కూరగాయ ముక్కలండి, గుమ్మడికాయ, ములక్కాళ్ళు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు. వంకాయ ముక్కలకి ఉప్పు రాసి పెట్టానండి కండ్రెక్కకుండా ఉంటాయని. ఉల్లిపాయలు, బెండకాయలు, దోసకాయలు. ఈరోజు సాంబార్ స్పెషల్ ఏంటంటే గుమ్మడికాయ, ములక్కాయలు, దోసకాయ, కొత్తిమీర, కరివేపాకు మన గార్డెన్లో వేనండి. ఇలా మనం గార్డెన్లో పండించుకున్నవి తెచ్చి వండుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ముందుగా పప్పులో ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి. స్మూత్గా వస్తుంది చారు, పప్పులు లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చూపించినట్టు వేసుకోండి, చారు చిక్కగా వస్తుంది. ఇప్పుడు మన సాంబార్కి అన్నీ రెడీ అయిపోయినాయండి. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ముందుగా మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయాలండి. ఈ ఎండుమిరపకాయలని ఎర్రగా వేయించుకోవాలండి, సాంబార్కి మంచి స్మెల్ వస్తాయి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. అవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తాలింపు గింజలండి. ఈ తాలింపు గింజలు అవి వేసిన తర్వాత కరివేపాకు వేసి చిటపట్లాడినివ్వండి. ఇప్పుడు కూరగాయలు ఒక్కొక్కటండి. మా పాప వేసిందండి ఉల్లిపాయలు, నూనె అంతా చింది పడిపోతుంది. దీని తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి కూరగాయలు. వంకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, ములక్కాడలు, దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలండి. వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. కొంచెం లైట్గా పసుపు, ఉప్పు కొంచెం వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఎందుకంటే పప్పులో వేసామండి ఉప్పు, కారం, పసుపు అన్ని మిక్సీ వేసేటప్పుడు ఈ ముక్కలకు సరిపడినంత వరకు వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసి కొంచెం మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఇప్పుడు ఈ ముక్కల్లోంచి వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి వాటిని ఉడకబెట్టుకోవాలండి. మేము స్పెషల్గా సాంబార్ మసాలాని వేయమండి. ఎందుకంటే మా కారంలోనే ఉంటుంది సాంబార్ మసాలా, అది పొడి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మా కారంలో పట్టిస్తామండి. అదే సాంబార్ మసాలా లాగా వాడతాము. ఇంకా స్పెషల్గా వేయమండి. మొదటి నుంచి ఇలాగే అలవాటు మాకు సాంబార్ చేసుకోవడం. ఇలా మా అమ్మమ్మ చేసేదండి, అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసి. తర్వాత మా అమ్మ చేసేది. ఇప్పుడు మళ్ళీ నేను అదే కంటిన్యూ అండి. నాకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ కూడా వేసి చేస్తాను. పోషకాలు వస్తాయి. పప్పు ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గబెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇదిగోండి సగం ఉడికిపోయినాయి. ఇప్పుడు పప్పు వేసుకోవచ్చండి దీంట్లో.
మిక్సీ చేసిన పప్పు. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ఇలా పప్పు కూరగాయ ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా ముక్కలు ఉడకకపోయినా తర్వాత చింతపండు నీళ్ళు మళ్ళీ మామూలు నీళ్ళు పోస్తాం కదండి, అప్పుడు ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాలు హైలో పెట్టి ఉడకబెట్టండి సాంబారు. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మరగబెట్టుకోవాలండి నిదానంగా. ఆ స్లో ఫ్లేమ్ మీద మరిగితే మంచి టేస్ట్ వస్తాయండి. కానీ దీంట్లో మేము బెల్లం వేయట్లేదండి, ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు వేసాము. ఇంకా మళ్ళీ బెల్లం వేస్తే మా వాళ్ళకి నచ్చదండి, కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. చింతపండు నీళ్ళు పోసాము. ఇప్పుడు తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్నీ కొంచెం మళ్ళీ మామూలు నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. ఈ సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. మాకైతే అన్నీ సరిపోయినవి. గుమ్మడికాయ వేసినప్పుడు కొంచెం బెల్లం చెక్ చేసి వేసుకోండి, ఎందుకంటే మరీ తీయగా అయిపోయినా బాగోవు కదా. మేము దీంట్లో ఇంగు వేయలేదండి, ఎందుకంటే మాకు ఇలాగే అలవాటు. మా సైడు సాంబార్ అన్నా పప్పుచారు అన్నా ఇలాగే చేస్తారండి. ఫంక్షన్లలో కూడా ఇలాగే పోస్తారు. సాంబారు పప్పుచారు రెండు అన్నీ ఒకటేనండి మాకు. ఈ సాంబార్ మసాలా అనేదండి ఇప్పుడిప్పుడు వచ్చింది, కానీ మేము చిన్నప్పుడు లేదండి. ఆ పొడులన్నీ వేస్తే టేస్ట్ మారిపోతుంది, స్మెల్ కూడా మారిపోతుందండి. ఆ పప్పు ఫ్లేవర్ తప్ప అన్ని మసాలాలు వాసన వస్తున్నాయండి సాంబార్ పొడి వేస్తే. అలా వేసుకోకుండా మేము చిన్నప్పుడు పప్పుచారు అంటే ఇవేనండి, అన్ని కూరగాయ ముక్కలు వేసుకోవడం. పప్పు కలిపితే పప్పుచారు, బోటి ముక్కలే వండామనుకోండి వాటిని దప్పడం అని పిలిచేవాళ్ళు. ఈ పప్పుచారు అయితే ఇలాగే ఇష్టం అండి మాకు. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలండి. ఒక్కొక్క ముక్క చూసి చెక్ చేద్దామండి ఉడికినాయో లేదో. ఉడికిపోయినాయండి మంచిగా. ఉల్లిపాయ కూడా ఇలా పొరలండి, పొరలుగా వస్తుంది. అలా వచ్చిందంటే ఉడికిపోయినట్టేను. ఇలా పొరలు తీసి ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క పొరలాగా పెట్టుకొని తినేవాళ్ళం అండి. అంత టేస్ట్ ఉంటాయి ఈ సాంబారు. ఉల్లిపాయలు కట్ చేసి వేసుకునే దానికన్నా ఇలా పాయలు వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర చల్లుకుందాము. సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇడ్లీలోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మా కోడలు టేస్ట్ చూస్తుందండి. చాలా బాగుందండి, తనకి చాలా బాగా నచ్చింది. పాట కూడా పాడుతుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి.